తదనంతరం కర్కాటక రాశి ద్వితీయంలో కుజుడు కేతువు ఉన్నారు సింహరాశిలో. కాబట్టి వివాహానికి సంబంధించిన విషయాల్లో అయినా భూ సంబంధించిన విషయాల్లో అయినా కొంచెం జాగ్రత్తగా మెలకుగా వ్యవహరించాలి. భూమి విషయంలో లేకపోతే ఆస్తుల విషయంలో కూడా కొంచెం చాలా జాగ్రత్తగా ఆలోచించుకోగలగాలి. సప్తమంలో చంద్రుడు ఉన్నాడు. శ్వాసకోశ వ్యాధులు, జలుబు చేయటాలు ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి చంద్రగ్రహం వల్ల కొద్దిగా ఇబ్బంది కలిగే సూచనలు ఈ వారంలో ఉన్నాయి. తర్వాత అష్టమంలో రాహు ఉన్నాడు. ఆ రాహు వల్ల కొద్దిగా ఇబ్బందికరం. శత్రువులతో మిత్రులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే తాడే పామై కరుస్తున్నట్టుగా మనకే ఇబ్బందికరం. కాబట్టి రాహుతో జాగ్రత్తగా ఉండండి. తర్వాత భాగ్యంలో శని ఉన్నాడు. మంచి భోగలాలస్వర జీవితాన్ని గడుపుతారు. తర్వాత ఏకాదశంలో భాగ్యంలో తర్వాత 10వ ఇంట్లో శుక్రుడు ఉన్నాడు. మంచి రాజయోగాన్ని ఇస్తాడు. ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోవచ్చు. 11వ ఇంట్లో రవి ఉన్నాడు. రవి చాలా పవర్ఫుల్. కాబట్టి ఈ రవిని కూడా తక్కువగా అంచనా వేయద్దు. మంచి ఫలితాలను ఇస్తాడు. తర్వాత 12వ ఇంట్లో గురుడు బుధుడు ఉన్నాడు. వ్యయ స్థానంలో డబ్బులు ఖర్చు అయ్యే సూచనలు కనపడుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది కర్కాటక రాశి యొక్క ఫలితం. మన కర్కాటక రాశి గురించి మాట్లాడుకున్నాం కదా. ఈ కర్కాటక రాశి వారు ఈ వారంలో ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వారికి అదృష్టంగా భావిస్తారు వాళ్ళు? ఒక గురువు గారికి రాహుకి ఇద్దరికి కూడా మంచిగా జపం చేసుకొని నవగ్రహాల్లో గురుడికి రాహుకి అభిషేకం చేసుకొని అష్టోత్తర శతనామాలు చేసి శివారాధన, శివుడికి సంబంధించిన అభిషేకం చేసుకుంటే చాలా విశేషంగా ఉన్నది ఈ వారం. ఇది కర్కాటక రాశి యొక్క ఫలితం.